నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ప్రజలకి పెనుముప్పుగా మారింది. సో అసలు ఇది ఎందుకు మొదలైంది, దీనికి గల కారణాలేంటి, దీనివల్ల ఎంతమంది ప్రభావితం అవుతున్నారనే దానిపైన మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఒకప్పుడు ప్రజా సమస్యలకి రాజ్యాలు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కొన్ని ఈ యుద్ధాల వల్ల. సో ఈ యుద్ధం అనేది ఎందుకు మొదలైంది, దీనివల్ల ఎందుకు ప్రజలు సమస్యలు ఎదురవుతున్నాయి అనే దాని మీద మీరేం చెప్తారు సార్? చెప్పాలంటే మహాభారతంలో కురుక్షేత్రం దాకా వెళ్ళాల్సి వస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందంటే ఏం చెప్తాం, అన్నదమ్ములోళ్ళే, అందరూ అన్నదమ్ములోళ్ళే కొట్టుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి ఎందుకు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఎందుకు ఇంట్రెస్ట్గా చూస్తాం, దాయాదుల పోరు అంటాం. ఇవన్నీ కూడా దాయాదుల పోరు లాంటివే. బయట వాళ్ళతో మనకు శత్రుత్వం ఉండదు, మన పొరుగు వాళ్ళతోనో మన ఇంట్లో అన్నదమ్ముల వాళ్ళతోనో దాయాదులతోనో పోరు ఉంటుంది ఇప్పుడు కూడా. అలాంటిది ఇరాన్ ఇజ్రాయెల్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు శత్రువండి, నేను మీకు శత్రువుని. నా నుంచి మీ రక్షణ కోసం మీరు కత్తి పెట్టుకుంటారు. మీ దగ్గర కత్తి ఉందని తెలిసినప్పుడు నేను కూడా కత్తి పెట్టుకుంటా. అవును, అంతే కదా. శత్రువులు అనుకున్నప్పుడు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఉదాహరణకి అలాగే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అణ్వాయుధ ప్రయోగాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అణ్వాయుధ ప్రయోగాలు నిలువరించాలని ఇజ్రాయెల్ ఇది వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ అమెరికా మద్దతుతో వీళ్ళు కూడా బలంగా మారుతారు. అంతే కదా. అలాగే ఇరాన్లో ఒక తీవ్రవాద గ్రూపుల నుంచి ఇజ్రాయెల్కి ముప్పు ఉందనుకున్నప్పుడు ఇజ్రాయెల్కి అక్కడ అమెరికా వాళ్ళు అండగా నిలిచారు. ఇట్లా ఈ రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇరాన్ నుంచి చమురు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్కి ఏమో వెనకాలేమో చైనా వాళ్ళు రష్యా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, ఇజ్రాయెల్కి అమెరికా లాంటి బలమైన దేశం సపోర్ట్ ఉంది. ఇలా ప్రపంచ యుద్ధాలుగా మారాలంటే ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం మనం చూసాం. ఇలాంటప్పుడు కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు ఇటు ఉంటాయి. చిన్నగానే మొదలవుతుంది, ఇప్పుడు కూడా యుద్ధం చిన్నగా మొదలవుతుంది, అది పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా పెరిగిందనుకోండి కొన్ని దేశాలు అటు ఉంటాయి, కొన్ని దేశాలు ఇటు ఉంటాయి. కాబట్టి బలంగా మారిపోయి అది పెద్ద యుద్ధంగా మారిందనుకోండి అప్పుడు ఇంకా ముప్పు ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే సార్, ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల మన దేశంలో చాలామంది సమస్యలు ఎదురవుతుంది. అంటే భారతదేశానికి కూడా ముప్పు జరుగుతుందని అంటున్నారు. అంటే ఏ రకంగా, అంటే గ్యాస్ ద్వారా, పెట్రోల్ ద్వారా అనేసి అంటున్నారు, ఇది కూడా వార్త వినపడుతుంది. సో ఎలా సార్ దీన్ని మనం ఎలా నిర్మూలించవచ్చు? గ్యాస్ రేట్లు పెరిగిపోయింది, దొరకట్లేదు. చిన్న చిన్న క్యాంటీన్లు మూతపడిపోయినాయి, చిన్న చిన్న బండాల షాపులు, హోటళ్ళు ఇలాంటివి మూతపడిపోయినాయి, హాస్టళ్ళు మూతపడిపోయినాయి, వార్తలు వస్తున్నాయి. గ్యాస్ ఎఫెక్ట్ ముందే కనిపిస్తుంది. అంటే ఒకదాంతో ప్రతిదీ టైఅప్ అయ్యి దాని లింకప్ అయి ఉంటుంది, ఒకదానితో గ్యాస్తో లింకప్ అయి ఉంటుంది. రేపు పొద్దున్న పెట్రోల్ దొరుకుతుందో దొరక చెప్పలేము. ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి కానీ పర్లేదు, కానీ పెట్రోల్ దొరకలేదు అనుకోండి, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ దొరకలేదు అనుకోండి, దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు, అన్నిటిగా పడుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, కొనుగోలు శక్తి ఉండదు. డబ్బులు ఉంటేనే కదా ఏదైనా చేసేది, డబ్బులు లేనప్పుడు మనం ఏమీ చేయలేము. ఉపాధి కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కోల్పోతే మీకు రియల్ ఎస్టేట్ మీద పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది, షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత ఇండస్ట్రీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఇంటర్లింక్ అయి ఉంటాయి, మానవ జీవితం అంతా ఇంటర్లింక్ అయి ఉన్నాయండి, గొలుసు కట్టులాగా ఉంటుంది. ఇదంతా ఒక దాని మీద ఎఫెక్ట్ పడిందంటే అన్నిటి మీద పడిపోతుంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, ఇప్పుడు గ్యాస్ అనేది అవి చాలా కీలకం. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి మనకి ఇవన్నీ వచ్చేది కూడా గల్ఫ్ నుంచే. అవును, కాబట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఉండి తీరుతుంది. సార్, ఈ ఎఫెక్ట్ వల్ల బంగారం కూడా కొన్ని రోజులు తగ్గుతుంది అంటున్నారు, కొంతమంది పెరుగుతుంది అని అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు బంగారం తాత్కాలికంగా పెరిగినా కానీ తగ్గే అవకాశాలే ఉంటాయి, 100% తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ బంగారం కూడా వచ్చేస్తుంది అంటున్నారు. అంటే బంగారాన్ని తయారు చేస్తేనే మన వేమన బంగారం తయారు చేయడం కోసం మనకి చేసాడని చెప్పి అంటూ ఉంటారు. అభిరాముడు తన ఫ్రెండ్తో కలిపి ప్రయోగాలు చేసాడని అప్పట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కూడా బంగారాన్ని తయారు చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, తయారు చేయగలిగితే ఏముంది, తగ్గుతుంది. అదొకటి. జనాభా పెరగట్లేదు అనుకోండి, జనాభా పెరుగుదల ఆగిపోతుంది. ఇప్పటికీ చాలా రకంగా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ కనిపించినప్పుడు స్థలాల రేట్లు పెరగవు, బంగారం రేట్లు పెరగవు, అన్నిటిగా పడిపోతుంది ఎఫెక్ట్. ఓ పక్క యుద్ధ భయం, ఓ పక్క సామాజిక పరిస్థితులు, ఓ పక్క ఇవన్నీ కూడా విరుగుడు కొరకే అంటారు. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పారు కదా, 7 దొడ్లు 1 దొడ్డు అవుతుంది అని బ్రహ్మంగారే చెప్పారు. ఆ పరిస్థితి ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే జనాభా విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా, కానీ ఇప్పుడు పెరుగుదల లేదు, తగ్గిపోయింది. ఓ పక్కన వివాహ వ్యవస్థ లేకపోవటం, ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు లేకపోతే వాళ్ళకి భద్రత ఉండదు, సామాజిక భద్రత ఉండదు, వాళ్ళకి సంతానం కనలేరు, ఇంటర్లింక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి అలా జరుగుతుంది ఒకటి. సార్, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మనం ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళిపోతుండొచ్చు అంటారా?
ఇప్పుడు చిన్నగానే ఉంది ఇది ఇంకా ప్రపంచ యుద్ధంగా మారలా. యుద్ధ వాతావరణం ఉంది, చిన్న యుద్ధం ఇది. ఇక్కడ ఇరాన్కి ఇజ్రాయెల్ జరిగిన చిన్న యుద్ధం. ఈ దేశాల్లో యుద్ధంలో చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు బహిరంగ బలాలు మోహరించింది అనుకోండి, వాళ్ళు ఇటు వీళ్ళు మనం మోహరించి మూడో ప్రపంచ యుద్ధంగా మారింది అనుకోండి, అప్పుడు మీరు కరోనా చూశారు, మళ్ళీ కొత్త విపత్కర పరిస్థితికి ఇది కనపడుతుంది. అంటే కరోనా కన్నా భయంకరంగా చాలా భయంకరంగా మారుతుంది. దీన్ని నిలువరించాలి, సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి. ఇక్కడ నిలువరించలేని వ్యక్తి, రెచ్చగొడుతున్న వ్యక్తి ఎవరంటే ట్రంపే కనిపిస్తున్నాడు. ట్రంప్ వల్లే ఇదంతా మొత్తం వ్యవస్థ అంతా కంపుగా మారిందనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది అందరికీ. అసలు ట్రంప్ అనేవాడు కంపుగా మారిపోయారనే అంటారు. నిజమే సార్. అంటే ఇండియన్స్కి కూడా చాలా వరకు యూఎస్లో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు కూడా. సో ఈ రకంగా చేసి తను ఏం లాభం పొందాలని ఆయన ఉద్దేశం అంటారు? అంటే ఆయన మెంటాలిటీనే అది. ఇప్పుడు అమెరికన్లు కూడా ఎందుకు గెలిపించామరా భగవంతుడా ఇన్ని అనుకునే పరిస్థితి అమెరికన్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికి ఏం తెలియట్లా. ఇప్పుడు దాకా ఏమనుకుంటారు, అమెరికన్లకు మాత్రం మేలు చేస్తున్నారు అనుకున్నారు, కానీ ఇది పెరిగిందనుకోండి అమెరికన్లు కూడా భయపడతారు. అంటే ఇతర దేశాలను కూడా రెచ్చగొట్టే తత్వము ఇది. అతను ఏంటంటే నోబెల్ శాంతి బహుమతి కావాలనుకుంటాడు కానీ ఇంకా శాంతి బహుమతి ఏముంది అక్కడ కదా. అతను కోరుకుంటున్నాడు నోబెల్ శాంతి బహుమతి వస్తాను అనుకుంటున్నాడు, కానీ అతను చేసింది ఏముంది? అది ఒకటి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఎలా? ఇప్పుడు గ్యాసు లేక కొరత, ఇప్పటికే ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకుంటే వస్తుందో లేదో తెలియదు. అది ఇళ్ల మీద కూడా ప్రమాదం ఉంది. ఇప్పుడు హోటల్స్పై పడింది. హోటల్స్ అన్ని ఇప్పుడు మూతపడిపోతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి, హాస్టల్స్ మూతపడుతున్నాయి. చాలా మంది హాస్టల్స్ ఉన్న విద్యార్థులు సతమతం అయిపోతారు. అవును, హాస్టల్స్ మూతపడిపోతున్నాయి అంటే హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతారు. ఉద్యోగులు ఉంటారు, ఇళ్ళు ఉంటారు. అవును. మరి ఇంట్లో బుక్ చేసుకుంటే ఇంట్లో రాకపోతే అదే ఇబ్బంది. హోటల్లో కూడా మూతపడిపోయినాయి అనుకోండి, ఇంటికి కూడా ఫుడ్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇది వింటర్ లింక్ అయిపోయి ఉన్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ మీద పడింది అనుకోండి, వెహికల్స్ ఎక్కడే మొత్తం ఇప్పటికే ఎక్కడైనా పెట్రోల్ దొరకదేమని చెప్పి ముందే వెళ్ళిపోయి కొట్టించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు సడన్గా వచ్చేది ప్రమాదం అనేది మనకు తెలియదు. ఇప్పటికి ప్రమాదం పడిపోయింది, ఆల్రెడీ ఆ పరిస్థితిలోకి వచ్చేసాం, దొరకని పరిస్థితి వచ్చేసింది. అక్కడ అన్నీ ఆగిపోతే అంతా మళ్ళీ సెట్ అయిపోద్దండి. అక్కడ ఆగలేదనుకోండి ఇది రోజుకి తీవ్రమవుతుంది. అది అన్ని రంగాల మీద పడిపోతుంది ఎఫెక్ట్. ఓకే, మరి ఆగే పరిస్థితి ఉందంటారా సార్? ఆగాలని మనం కోరుకుందాం. అంటే ఇక్కడ రెండు చెప్పాలి. అంటే ఒక విశ్లేషణాత్మక చేసే వ్యక్తిగా ఒక రకంగా చెప్పాల్సి వస్తుంది, ఆస్ట్రాలజర్గా ఒక రకంగా చెప్పాల్సి వస్తుంది, ఇన్ని రకాలుగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక మానవ దృష్టితో ఏం చెప్తారు మీరు? మనం అంటే సామరస్యపూర్వకంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పెద్దలు ఉంటారు. ఇప్పుడు ఊళ్ళో సమస్య వచ్చింది, పెద్దలు పరిష్కారం చేస్తారు. అవును. అట్లా పెద్ద వాళ్ళ నేతలతో ఒడంబడికి చేసుకుని మాట్లాడుకుని ఏదైనా చేయాలి. దీనికి పూనుకోవాల్సింది ఎవరో చైనా వాళ్ళు, రష్యా నేతలు, చైనా నేతలు, అవసరమైతే మన మోడీ గారు కూడా దీనికి పూనుకొని ట్రంప్ లాంటి వ్యక్తులతో ఒప్పందం చేసుకుని మాట్లాడుకుని దీన్ని పరిష్కారం చేసుకోవటం ఒకటే మార్గం అండి. అలా చేయకపోతే వాళ్ళు నేను తగ్గేదిలే అంటున్నారు, వీళ్ళు నేను తగ్గేదిలే అంటున్నారు. తగ్గాల్సిన రావాల్సినప్పుడు తగ్గాలి. మన భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా సార్ మాట్లాడే విషయంలో? అంటే సామరస్యం చేసి అంటే ఇన్వాల్వ్ లేదు, ఇప్పటికి ఇన్వాల్వ్ లేదు, కానీ ఎఫెక్ట్ పడిపోతుందిగా. మన దేశం ఎఫెక్ట్ పడుతున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి కదా. అవును, తప్పని పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి సర్దుమణగాలంటే ఏదో ఒక చర్యకి దిగాలనుకున్నా దిగాలి. అంటే ఇప్పుడు ఆ యుద్ధాల వల్ల మన భారతదేశం ప్రజలు కూడా ఇబ్బంది గురవుతున్నారు. దేశాల్లో ఎఫెక్ట్ పడుతుందండి, అన్ని చోట్ల పడుతుంది, మన మీద పడుతుంది. ఇప్పుడు రేపొద్దున పరిస్థితి పెరిగిందనుకోండి చాలా విపత్కర పరిస్థితి వస్తుంది. అది ఓకే సార్, మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఇప్పుడు అందరూ సామరస్యంగా కూర్చొని యుద్ధం జరగకుండా మాట్లాడుకుంటే తీరిపోతుంది అని అంటారు. అంతే, అలాగే జరగాలని కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.